ట్రంప్ పన్నుల యుద్ధానికి అంతు లేకుండా పోయింది. ఈ టెన్యూర్ మొత్తాన్ని టారిఫ్ వార్తోనే గడిపేలా ఉన్నాడు. తమ ఉత్పత్తులపై వేసిన పన్నులు తగ్గిస్తే తాము తగ్గిస్తామంటున్నాడు. లేదంటే రెసిప్రోకల్ ట్యాక్స్ ఖాయమంటున్నాడు. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు కొత్తగా విదేశీ వాహనాలపై 25% పన్ను అంటూ మొదలుపెట్టాడు. అంటే అమెరికాలోకి దిగుమతి అయ్యే ప్రతి విదేశీ కారు పైన 25% పన్ను విధిస్తారన్నమాట. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కూడా ట్రంప్ సంతకం చేశాడు. తాము చాలా న్యాయంగా ఉన్నామని, కానీ ఇతర దేశాలు తమతో అలా ఉండలేదని ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నా అంటున్నాడు ట్రంప్. ఈ చర్య దేశీయ తయారీని ప్రోత్సహిస్తుందని ట్రంప్ లెక్కలేసుకుంటున్నాడు. ఏడాదికి $100 బిలియన్ మేర రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తున్నాడు. కానీ దీనివల్ల అమెరికాలో కార్లు అమ్మే విదేశీ కంపెనీలకు సమస్య కానుంది. అంతేకాదు, ఇది అమెరికా కంపెనీలకు కూడా సమస్య అవుతుంది. ఎందుకంటే చాలా అమెరికా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఇతర దేశాలలో పార్టులు తయారు చేసి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా కెనడా, మెక్సికో సహా ఇతర దేశాల నుంచి అమెరికాలోని వాహన తయారీ సంస్థలు విడి భాగాలను దిగుమతి చేసుకుంటాయి. కానీ ఇప్పుడు 25% పన్ను వేస్తే ఖర్చులు పెరిగి కార్ల అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. కానీ ఇలా ట్యాక్సులు వేయడం వల్ల విదేశాలకు వెళ్ళిన కంపెనీలు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయని ట్రంప్ భావిస్తున్నాడు. మరోపక్క కెనడా అధ్యక్షుడు మార్క్ కార్నీ ట్రంప్ విధించిన 25% పన్ను తమ దేశంపై దాడిగా అభివర్ణించారు. ట్రంప్ ప్రకటన తర్వాత జనరల్ మోటార్స్ షేరు 3% కిందకి దిగబాకింది.